ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యం అయ్యున్న దేవ, పరిశుద్ధాత్మ దేవ, సంఘముల మధ్య సంచరించు ప్రభువ, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోవచ్చుండగా మా అందరితో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మా జీవితాలను నూతనపరచమని నా దేవుడు, నా ప్రభువు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాల్ని వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. సాక్ష్యము అన్న పదము గురించి తెలియని క్రైస్తవుడు ఎవరు ఉండరు. సాక్ష్యము ఒక సత్యాన్ని ప్రకటిస్తుంది, సాక్ష్యము ఒక సత్యాన్ని బలపరుస్తుంది, సాక్ష్యము ఒక సత్యాన్ని స్థిరపరుస్తుంది. సాక్ష్యం అన్న పదము బైబిల్లో చాలాసార్లు వాడబడి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ను సాక్ష్యాల గ్రంథం అని కూడా మనము పిలవచ్చు. అనేక సాక్ష్యాలను మనము బైబిల్లో చూస్తాము. ఈరోజు మనము బైబిల్లో రాయబడినటువంటి అనేక సాక్ష్యాలలో 2 సాక్ష్యాల గురించి ధ్యానించి మన జీవితాలను నూతనపరుచుకుందాం. మొట్టమొదటిగా దేవుడైన యెహోవా ఇచ్చిన సాక్ష్యం గురించి మనము ధ్యానిద్దాం. మొదటగా యెహోవా దేవుణ్ణి గూర్చి పాత నిబంధన గ్రంథం అంతా వ్రాయబడి ఉంది. యెహోవా దేవుని గురించి పాత నిబంధన గ్రంథం అంతా వ్రాయబడి ఉంది. కాబట్టి విపులంగా మనము ధ్యానించాలంటే మనకు సమయం సరిపోదు. కాబట్టి క్లుప్తంగా యెహోవా దేవుని యొక్క సాక్ష్యాన్ని గురించి మనము ధ్యానిద్దాం. మొదటగా మనము నిర్గమాకాండము చూద్దాము. నిర్గమాకాండము 3వ అధ్యాయంలో యెహోవా దేవుడు తను తాను పరిచయం చేసుకుంటాడు. దేవుడు మోషేతో అడవిలోని అగ్ని పొదల నుంచి మాట్లాడుతూ తన్ను తాను పరిచయం చేసుకుంటాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని పరిచయం చేసుకుంటాడు. ఒకసారి నిర్గమకాండము 3వ అధ్యాయం 6వ వచనం మనం చదువుదాం. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని చూడ వెరచెను. నేను దేవుడని చెప్పుతూనే మోషే భయపడ్డాడు, ముఖాన్ని కప్పుకున్నాడు. తర్వాత యెహోవా దేవుడు మోషేతో అంటాడు, నేను ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజల కష్టములను బాధను చూశాను. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న కష్టాన్ని, బాధను నేను చూశాను. ఆ దేశము దాస్యము నుంచి వారిని విడిపించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు వెళ్ళి ఐగుప్తు దేశపు రాజుతో మాట్లాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ పోగు చేసి నా గురించి చెప్పు అని మోషేతో చెప్తాడు. అప్పుడు మోషే యెహోవా దేవునితో అంటాడు, నువ్వు చూచిన దేవుని పేరు ఏమిటని ఇశ్రాయేలు ప్రజలు అడిగితే నేను ఏమని చెప్పాలని మోషే యెహోవా దేవుని అడుగుతాడు. అప్పుడు యెహోవా దేవుడు అంటాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, ఉన్నవాడు అనువాడు పంపించాడని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు అంటాడు మోషేతో. దేవుడు మోషేతో అంటున్నాడు, సృష్టికి ముందు ఉన్నవాడను, సృష్టి ఆది నుంచి ఉన్నవాడను, సృష్టి ముగిసే వరకు ఉండేవాడను, సృష్టి ముగిసిన తర్వాత కూడా నేను ఉండువాడను, నేను ఉన్నవాడను, నేను ఎల్లప్పుడూ ఉండేవాడను అని చెప్పు అంటున్నాడు మోషేతో. దేవుడు తన గురించి తానే సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. తన పేరు గురించి, తన యొక్క ఉనికిని గురించి దేవుడు తను తానే సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. ఇక్కడ మోషే మళ్ళీ అంటాడు, అంత బాగానే ఉంది, నువ్వు పొదలో దర్శనమిచ్చావు, అబ్రహాము దేవుని పరిచయం చేసుకున్నావు, ఉన్నవాడను అనువాడనని నా పేరని చెబుతున్నావు, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు రాజు చరిత్రలో నుంచి విడిపించడానికి దిగువచ్చానని నువ్వు అంటున్నావు. నువ్వు వెళ్ళి ఈ మాటలు వాళ్ళతో చెప్పు అని చెప్తున్నావు ఇశ్రాయేలు ప్రజలతో. నువ్వు చెప్పిన ఈ మాటలు వెళ్ళి నేను ఇశ్రాయేలు ప్రజలతో చెప్పితే ఎట్లా నమ్ముతారు? దేవుడు నిజంగా నీతో మాట్లాడాడని మేము ఎట్లా నమ్ముతామని వారు అంటారు. ఇశ్రాయేలు ప్రజలు నమ్మరు అని మోషే అంటాడు. అప్పుడు యెహోవా దేవుడు తిరిగి మోషేతో అంటాడు, నీ చేతిలో ఉన్న కర్రను కిందకు పడివేయమంటాడు. వెంటనే అది పాము అవుతుంది. అలాగే నీ చెయ్యిని తీసుకుని రొమ్మున ఉంచుకోమని అంటాడు. రొమ్మున ఆ యొక్క చేతిని పెట్టుకుంటేనే అది కుష్టు చేయి అవుతుంది. అలాగే మళ్ళీ నీ చెయ్యిని రొమ్మును పెట్టుకుని తీయమంటాడు. అది రొమ్మును పెట్టుకుని తీస్తేనే అది మామూలుది అవుతుంది. అలాగే నువ్వు ఏటి నీరును తీసుకుని పొడి నీళ్ళ మీద పోయేది రక్తం అవుతుంది అంటాడు. ఈ 3 సూచక్రియలు వారి ఎదుట చేస్తే ఒకదాన్ని చూసి నమ్మకపోయినా, ఒక సూచక క్రియను చూసి నమ్మకపోయినా మిగతా వాటిని చూసి నమ్ముతారు. నేను నిజంగా
నువ్వు నిజముగా దేవుణ్ణి చూశావని నమ్ముతారని మోషేతో చెప్తాడు యెహోవా దేవుడు. ఈ మాటలు మనము నిర్గమకాండం 4వ అధ్యాయంలో మనము చూస్తాం. తన్ను తాను దేవుడని నిరూపించుకోవడానికి దేవుడు చేస్తున్న సూచక క్రియలు ఇవి. 3 సూచక క్రియలు మోషే ద్వారా యెహోవా దేవుడు చేయిస్తాడు. ఈ సూచక క్రియల ద్వారా యెహోవా దేవుడు సమర్పిస్తున్నాడు తన యొక్క సాక్ష్యాన్ని లేనిది మనుషులు నమ్మడం లేదు. సాక్ష్యం కావాలంటారు ప్రతి దానికి. అంతగా పాపంతో పట్టబడిపోయింది లోకము. ఒకరి మాటను ఒకరు నమ్మే స్థితిలో లేరు. అబద్ధాల పుట్టగా లోకం మారిపోయింది కాబట్టి ప్రతి దానికి సాక్ష్యం అడుగుతున్నారు. మనుషుల యొక్క పాపపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యెహోవా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. సూచక క్రియల ద్వారా తను తాను దేవుడిని సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవా దేవుని మాటలను ఇశ్రాయేలు ప్రజలకు చెప్తాడు. మోషే వారి ఎదుట సూచక్రియలను చేస్తాడు. మోషే చేసిన సూచక్రియలు చూసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నమ్ముతారు. తర్వాత మోషే ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజలను వదిలేవేయి, వారి దాస్యం నుంచి వదిలేవేయి అని చెప్తారు. కానీ ఐగుప్తు రాజు మోషే మాటలు విన్నాడు. ఎవడు యెహోవా? ఆయన నన్ను ఆజ్ఞాపించడానికి ఐగుప్తులో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించమని చెప్పడానికి ఆయన ఎవరని చెప్పి మాట్లాడతాడు. ఫరో దేవుని మాటలను లెక్క చేయకుండా, మాట వినకుండా ఇశ్రాయేలు ప్రజలను విడిచి పెట్టకపోవడాన్ని చూసి దేవుడు 10 తెగుళ్లతో ఐగుప్తు దేశాన్ని మొత్తుతాడు. ఆ భయంకరమైన తెగుళ్లకు తట్టుకోలేక ఐగుప్తు రాజు ఇశ్రాయేలు ప్రజలను బ్రతిమలాడి పంపించేస్తాడు. ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి ఆ 10 తెగుళ్లకు, అభీకరమైన తెగుళ్లకు, ఆ యొక్క మరణాలను చూసి తట్టుకోలేక ఇశ్రాయేలు ప్రజలను బ్రతిమలాడుతాడు. మీరు మా దేశం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో నడిచిపోతుంటే ఆ ఫరో ఆ యొక్క మనసు మారి తిరిగి వారిని వెంబడిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తు దేశం సైన్యం వెంబడించి ఆ యొక్క సముద్రంలో మునిగిపోతాడు. ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోతాడు. ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడతాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చడం ద్వారా తాను సర్వశక్తిమంతుడని యెహోవా దేవుడు మళ్ళీ ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవా నిజమైన దేవుడని, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడని, ఆయన ముందు ఏ శక్తి నిలబడలేదని ఇక్కడ సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. అది సముద్రమైనా, అది గాలి అయినా, అది ఆకాశమైనా, అది భూమి అయినా ఆయన చెప్పినట్లు చేస్తాయని యెహోవా దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకసారి నిర్గమకాండము 19వ అధ్యాయం 4 నుండి కొన్ని వచనాలు మనము చదువుదాము. నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మేము గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి. 19:6లో ఇంకొక మాట రాయబడింది. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. యెహోవా దేవుడు తను తాను పరిచయం చేసుకోవడమే కాకుండా సృష్టిపై తనకున్న అపరిమితమైన అధికారాన్ని, శక్తిని చూపించి ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. వాక్యములు మనం చూస్తాము. భూమి అంతా ఆయనది, భూమి యందున్న సమస్త జనులు ఆయన సృష్టించిన వారే. అలా సృష్టింపబడిన జనములలో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరుచుకున్నాడు. తన సేవకులుగా ఉండాలని, తన ప్రతినిధులుగా ఉండాలని, తన్ను ప్రకటించేవారిగా ఉండాలని, ప్రపంచములోని జనులందరూ ఇశ్రాయేలు ప్రజల గొప్పతనాన్ని, వారు పొందుకుంటున్న విజయాలను, వారి సంపదను, వారి జ్ఞానాన్ని, వారి తెలివితేటలను మొదలగు వాటివన్నిటిని చూచి ఇశ్రాయేలు పూజించి ఆరాధించే దేవుడే నిజమైన దేవుడని నమ్మి తాము పూజిస్తున్న, మాట్లాడలేని, వినలేని, కదలలేని దేవతను ప్రక్కన పడవేసి తన వైపు తిరుగుతారని, అది కారణం. దేవుడు తను తాను ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేకపరుచుకొని వారికి తను తాను ప్రకటించుకోవడానికి కారణము. ఒకసారి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకొనేను. తన స్వకీయ జనముగా నిన్ను ఏర్పరచుకొనేను. ఒకసారి మనము ఇంకొక వచనం కూడా చదువుతాము. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. మీరు చాలా గొప్ప జనము, విస్తారమైన జనమని, మీరేదో ప్రత్యేకమైన జనమని మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. వాక్యం చెప్తుందంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఏ గొప్పతనం లేదు.
ఒకప్పుడు జనులందరిలో వారు కూడా ఒకరే, కానీ తన కృపను బట్టి ఆయన వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. తన కృపను బట్టి వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. అంతేకాకుండా వారు పాటించవలసిన ఆజ్ఞలను, న్యాయ విధులను, కట్టడలను మోషే ద్వారా ప్రకటించాడు, వ్రాతపూర్వకంగా ఇచ్చాడు. 10 ఆజ్ఞలు అయితే తన చేతితో వ్రాసి వాటిని మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలను దేవుని మందసంలో అనగా ప్రత్యేకంగా చేయబడిన పెట్టెలో ఉంచాడు. దాన్ని సాక్ష్యపు మందసం అని కూడా పిలుస్తారు. యెహోవా దేవుని చేవ్రాత కలిగిన 10 ఆజ్ఞలు గల పలకలు అవి యెహోవా దేవుని గురించి సాక్ష్యమిస్తున్నాయి. అందుకే దాన్ని సాక్ష్యపు మందసం అంటారు. రాబో తరాల ప్రజలకు జరిగిన పాత సంఘటనల గురించి నిజమైన దేవుడు యెహోవా ఇశ్రాయేలు ప్రజలను దర్శించాడన్న సత్యమును తెలియజేస్తుంది కాబట్టి దాన్ని సాక్ష్యపు మందసం అని పిలుస్తారు. అలాగే మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం కూడా యెహోవా దేవుని గురించి ప్రకటిస్తుంది, ఆయన గురించి సాక్ష్యమిస్తుంది. మందసంలో ఉంచబడిన మన్నా కూడా ఆకాశము నుంచి ఆయన ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల దాదాపు ఆయన వాళ్ళకు ఆహారంగా ఇచ్చిన ఆ మన్నా గల ఒక పాత్రను కూడా ఆ యొక్క మందసంలో ఉంచినారు. అది కూడా యెహోవా దేవుని గురించి సాక్ష్యం ఇస్తుంది. ఇలా అనేక విధములుగా యెహోవా తన గురించి సాక్ష్యం ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు. నిరంతరం వారి మధ్య ఉండి చుట్టుపక్కల ఉన్న దేశాలు పూజించే ఏ దేవత చేయలేని కార్యాలను చేసి తన గురించి వారికి సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకు అంతగా యెహోవా దేవుడు తన గురించి ఇశ్రాయేలు ప్రజలకు సాక్ష్యం ఇచ్చాడు? ప్రశ్న ఇది. ఇప్పుడు ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన మాట, ఎందుకు అంతగా యెహోవా దేవుడు తన గురించి ఇశ్రాయేలు ప్రజలకు సాక్ష్యం ఇచ్చాడు? ఎందుకు వారిని ప్రత్యేకపరుచుకొని వారి ప్రక్కన నిలబడ్డాడు? ఒకసారి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 6వ వచనం మనం చదువుదాం. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదురులైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి. జనములు కూర్చబడవలను. వారిలో ఎవడు ఇట్లు సంగతులు తెలియచేతురు. వారిలో ఎవడు ఇటు సంగతులు తెలియచేతురు. పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను, లేదా విని సత్యమని ఒప్పుకొనవలెను. మీరు తెలుసుకొని నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడును నేనే, రక్షించువాడును నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడును నేనే. ఏ అన్య దేవత మీలోను ఉండలేదు. నేనే దేవుడను. మీరే నాకు సాక్షులు. పై వాక్యాలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రపంచంలో ఉన్న జనులన్నిటిలో నుండి ప్రత్యేకపరచడం కానీ, 10 తెగుళ్ళు పంపి ఐగుప్తు దేశంలోంచి వారిని విడిపించడం కానీ, ఎర్ర సముద్రమును పాయలుగా చేసి వారిని నడిపించడం కానీ, 40 సంవత్సరాల అరణ్యంలో ఎడారిలో ఆకాశం నుండి ఆహారమును మన్నా రూపంలో కురిపించడం కానీ, యొర్దాను నదిని రాశిగా నిలపడం కానీ, యెరికో గోడను కూల్చి వారి పక్షమును యుద్ధము చేసి కనాను దేశమును ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించడం కానీ, ఇవన్నీ ఎందుకు చేశాడు? యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ప్రకటించడానికి, ఆయనకు సాక్షులుగా నిలబడడానికి ఆయన కార్యాలన్నీ చేసి ఉన్నాడు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసఘాతులుగా మారిపోయాడు. ప్రపంచంలోని జనులందరికీ సాక్షులుగా యెహోవా దేవుని నిలబెట్టడానికి పోయి వారు యెహోవా దేవునికి విశ్వాసఘాతులుగా మారిపోయారు. ఎంత గొప్పగా తమను కాపాడి, తప్పించి, పోషించి, అనేక విజయాలు అనుగ్రహించి తమను ఎంతో ఎత్తున నిలబెట్టిన యెహోవా దేవుని వారు విసర్జించారు. తాను ప్రత్యేకపరుచుకున్న ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏ దేశాలకైతే సాక్షులుగా అనుకున్నాడో, తాను ప్రత్యేకపరుచుకున్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏ దేశాలకైతే సాక్షులుగా ఉంటారని యెహోవా దేవుడు అనుకున్నాడో ఆ ప్రజలే, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశపు ప్రజల దేవతల వైపు తిరిగారు. యెహోవా దేవునికి ద్రోహం చేశారు. ఏ దేశాల ప్రజలనైతే తన వైపు తిప్పుతారని
యెహోవా దేవుడు ఆశించాడో ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాల ప్రజల దేవతల వైపే తిరిగినట్లుగా మనము చూస్తున్నాము. వారు పొందుకున్న కార్యాలను మర్చిపోయారు, అద్భుతాలను మర్చిపోయారు. తాము ప్రతిష్ఠిత జనము, తాము ప్రత్యేకపరుచుకున్న వారమని మర్చిపోయారు. పశువుల్లాగా మారిపోయి ఆయన నామాన్ని అవమానపరిచారు. ఒక విధంగా ప్రభుకు మోసం చేసినట్లుగా కూడా మనము చెప్పవచ్చు. అంత గొప్పగా వారికి సాక్ష్యం ఇచ్చి తన సాక్షులుగా వారిని నిలవబెట్టాలని ఎంత ప్రయాసపడినా యెహోవా దేవుడు చేసినటువంటి ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. అయినా ఎంత గొప్ప దేవుడు అంటే దేవుడు వారిని విసర్జించలేదు, తిరిగి వారిని దర్శించాడు. ఆయన తిరిగి వారిని దర్శించాడు. అదే కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాము. యెహోవా దేవుడు నరరూపమెత్తి ఇశ్రాయేలు దేశంలోని ఒక కన్యకకు పుట్టి పరిశుద్ధునిగా జన్మించి పరిశుద్ధునిగా జీవించి పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తాడు. అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆయన మాటలను, బోధనలు విని ఇశ్రాయేలు ప్రజలు అనేకులు ఆశ్చర్యపడతాడు. ఏమి ఈ బోధ ఎంత గొప్పగా ఉంది, ఎంత ఆశ్చర్యకరంగా ఈయన బోధిస్తున్నాడు, మాకు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నాడు. ఈయన ఇంతవరకు ఈ యొక్క పరిచయులు, శాస్త్రులు చెప్పని కొత్త సంగతులు మాకు వివరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపడిపోతారు. అలాగే ఆయన చేసిన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, సూచక క్రియలను, స్వస్థత కార్యాలను వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు. ఇది మామూలు మనుషుడు ఇలాంటి కార్యాలు చేయలేడని వాళ్ళు నిజంగా కూడా ఆశ్చర్యపోతారు. అయినా ఇశ్రాయేలు ప్రజల్లో అనేకులు ఆయన దేవుని కుమారుడిని నమ్మరు, ఆయన దేవుడని నమ్మరు. ప్రభువులు అనేక సార్లు శాస్త్రులతోనూ, పరిచయులతోనూ, ఇశ్రాయేలు ప్రజలతోనూ ఎంతో ఓపికగా వివరించి సత్యాన్ని వాళ్ళకు బోధించడానికి ప్రయత్నం చేస్తాడు, ప్రయాస పడతాడు. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ వచనము మనము చదువుతాము. అందుకు యేసు మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు గనుక మీరు నమ్మడము లేదు. అలాగే 10:32లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను కూడా ఒకసారి, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను. అలాగే 10:37 కూడా ఒక మాట, 10:37 వచ్చిన కూడా ఒకసారి చూద్దాము. నేను నా తండ్రి క్రియలను చేయని ఎడల నన్ను నమ్మకుడి. 10:35 కూడా చదువుదాము. చేసిన ఎడల నన్ను నమ్మకున్నాను, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలు అనేకులు ఆయన యొక్క అద్భుతమైన బోధనలను, ఆశ్చర్య కార్యాలను, స్వస్థత కార్యాలను అన్నీ కూడా చూస్తున్నారు. కానీ ఆ యొక్క పొందిన కార్యాలు వాళ్ళ మనసులలో నిలిచి ఉండడం లేదు. కార్యాలు పొందుకుంటున్నారు, వాళ్ళు మర్చిపోతున్నారు. ఆయన శక్తిని, మహిమను వారు ఎరగక ఉన్నారు. యోహాను సువార్త 6:26 వచనంలో ప్రభు ఒక మాట అంటాడు, మీరు సూచనలు చూచడం వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్షేమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవం కలుగ చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడని వారితో ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన సూచక్రియలను వాళ్ళు చూచారు. ఆయన పెట్టిన భోజనాన్ని వాళ్ళు తృప్తిగా భుజించారు. ఆ యొక్క భోజనాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళ కడుపులో నింపిన ఆ యొక్క గొప్ప కార్యాన్ని వాళ్ళు చూచేసి ఆయనను వెంబడించడము మొదలు పెట్టారు. దాన్ని చూసి ప్రభువు అంటున్నాడు, మీరు నన్ను చూసి కానీ, నేను చేసిన అద్భుత కార్యాల గురించి కానీ, సూచక క్రియల గురించి కానీ, లేకపోతే నేను దేవుని కుమారుడిని నమ్మి కానీ, నేను దేవుడిని నమ్మి కానీ, నేను మిమ్మల్ని పరలోక రాజ్యం చేర్చేవాడినని నమ్మి కానీ మీరు నా వెంట రావడం లేదు. కేవలం మీరు ఈ లోకంలోనే భోజనం కోసం మీ కడుపులో నింపుకోవడానికి మాత్రమే నన్ను వెంబడిస్తున్నారు. నన్ను వెంబడిస్తే మాకు 3 పూట్ల చక్కగా తిండి దొరుకుతుంది, మా యొక్క తిండికి ఈ లోటు ఉండదని మాత్రమే మీరు వెంబడిస్తున్నారని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పినట్లుగా మనము చూస్తున్నాము. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు ప్రజల మధ్య అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు ఎందుకు చేశాడు? తన సాక్షాత్మే చేశాడు. కానీ మనము చూస్తాము ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగింపబడినప్పుడు కూడా ఒక్కరు కూడా ప్రభువు
వెంట లేరు. ప్రభువును సిలువ వేయవద్దని, ఆయన దేవుడని, దేవుని కుమారుడని ఎవరు కూడా సాక్ష్యం ఇవ్వలేదు. ఎన్నో అద్భుత కార్యాలు, సూచక్రియలు చేశాడు. అవి ఒక్కటి కూడా వారి మనసులో స్థిరపడలేదు. పొందుకున్నారు, మర్చిపోయారు. ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయం 25 మనం చూద్దాం. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకము కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన యెడల అట్లా వ్రాయబడిన గ్రంథములను భూలోకమైనను చేరవని నాకు తోచుచున్నది. అంటే భూలోకమైనను సరిపోదు. అలాంటి ఆయన చేసిన కార్యాలన్నీ కూడా మనకి కనుక పుస్తక రూపంలో రాస్తే అని చెప్పేసి భక్తుడైనటువంటి యోహాను, శిష్యుడైన యోహాను సాక్ష్యమిస్తున్నాడు. ఎన్నో కార్యాలు చేశాడు, చెప్పలేము. మనం అవన్నీ కూడా బైబిల్లో రాయడానికి వీలు పడదని చెప్తున్నాడు శిష్యుడైనటువంటి యోహాను. సో ఇశ్రాయేలు ప్రజలలో ప్రభువైన యేసుక్రీస్తు వాడు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు, స్వస్థత కార్యాలు చేశాడు, రోగులను స్వస్థపరిచాడు, కుష్ఠ రోగులను శుద్ధి చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆయన అనేక కార్యాలు వాళ్ళందరూ పొందుకున్నారు. గుడ్డివారు చూపు పొందుకున్నారు, కుట్టివారు కాళ్ళు పొందుకున్నారు, పక్షపాతం రోగం వచ్చి మంచానికి అతుక్కుపోయిన వారు లేచి పరిగెత్తారు, చనిపోయిన వారు కొందరు తిరిగి బ్రతికారు. ఇలా లెక్కలేని కార్యాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు ప్రజల మధ్య చేశారు. అయినా ఆ కార్యాలు పొందుకున్న ఒక్కరు కూడా రాలేదు సాక్ష్యం వేయడానికి. అయ్యా, ఈయన నేను కుష్ఠరోగంతో పట్టబడి ఉంటే బాగు చేశాడు. అయ్యా, నేను పుట్టుగుడ్డివాణ్ణి అయ్యా, ఈరోజు ఈయన వల్ల నేను చూడగలుగుతున్నాను. అయ్యా, భయంకరమైన రోగం అయ్యా, ఎన్నో నేను బాధలు అనుభవించాను, ఈయన బాగు చేశాడు. అయ్యా, ఈయనను చంపవద్దని ఎవ్వరూ కూడా వచ్చి సాక్ష్యము ఇవ్వలేదు. ఇలా రకరకాలుగా మేలు పొందుకున్న వారు ఎవరు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వలేదు. కొందరు పొందుకున్న కార్యాలను మర్చిపోయారు, కొందరు భయపడి బయటకు చెప్పలేదు. పొందుకున్న కార్యాలను భయపడి వాళ్ళు సాక్ష్యం ఇవ్వలేకపోయారు. ఆయన శిలువకు వేలాడదీయబడినప్పుడు ఒక్కరంటే ఒక్కరు ధైర్యంగా ఈయన దేవుని కుమారుడు, మీరు చేస్తున్నది అన్యాయమని ఎవరు కూడా సాక్ష్యం ఇవ్వలేకపోయారు. అంతమంది ఇశ్రాయేలు ప్రజలు, అంతమంది ఎన్నో కార్యాలు పొందుకున్నారు, కానీ ఒక్కరు కూడా సాక్ష్యం ఇవ్వలేకపోయారు. నాడు పాత నిబంధన గ్రంథములు యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకించి వారి వెంట ఉండి అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి ప్రపంచంలోని దేశంలన్నింటిలో ఇశ్రాయేలు దేశాన్ని ఘనంగా నిలవబెట్టిన ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్న కార్యాలను మర్చిపోయి యెహోవా దేవుని తిరస్కరించాడు. ఏ ప్రజలైతే తనకు సాక్షులుగా నిలబడతారని యెహోవా దేవుడు అనుకున్నాడో వారు యెహోవా దేవుని విసర్జించారు. వాళ్ళకి అందగాళ్ళను, లేకపోతే వాళ్ళు ఎత్తుగా, పొడుగా, లావుగా, బలాఢ్యులను, లేకపోతే చాలా తెలివైన వారు, జ్ఞానవంతులైన వారిని ఆయన ఎన్నుకోలేదు. అద్భుత కార్యాలు పొందుకొని ఆయన సాక్షులుగా నిలబెడతారు అనుకున్నారు. అలాగే మనం కొత్త నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వచ్చి సువార్త ప్రకటించి తన ప్రేమను, దయను, జాలిని, త్యాగాన్ని ప్రత్యక్షంగా చూపించిన, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని అని చెప్పిన, అనేక అద్భుత కార్యాలు చేసిన వారు ఆయనకు సాక్షులుగా నిలవలేకపోయారు. పొందుకున్నారు, మర్చిపోయారు, పొందుకున్నారు, భయపడ్డారు. ఆయన దేవుడని బహిరంగంగా సాక్ష్యము ఇయ్యలేకపోయారు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేకులు విశ్వాసముతో, ధైర్యముతో ఈయన తప్ప వేరొక దేవుడు లేడని చెప్పలేకపోతున్నారు. ఈయన మాత్రమే దేవుడని సాక్ష్యం ఇయ్యలేకపోతున్నారు. నేను నమ్మిన ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, పాపాలను క్షమించే అధికారము కలిగిన వాడు, పరలోక రాజ్యానికి చేర్చేవాడు ఈయనే అని విశ్వాసంతో, బలముతో చెప్పలేకపోతున్నాడు. ప్రభు కోరుకుంటున్నాడు మనలను, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనలను ప్రభు కోరుకుంటున్నాడు తన సాక్షులుగా నిలబడాలని, ఆయనకు సాక్షులుగా ఉండాలి. ఒకసారి అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం మనం చదువుదాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఇందురని వారితో చెప్పిన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఇది శిష్యులతో ఆయన చెప్పినటువంటి చివరి మాట, ఆఖరి మాట. ఏమన్నాడు చివరిగా ఆయన? నాకు సాక్షులై ఉండండి, నేను నిత్య దేవుడను, రక్షకుడను, పాపములను క్షమించే పరలోక రాజ్యము చేర్చువాడను. నేను మీ పాపములకు సిలువపై
బలియాగము చేసి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి బ్రతికి పరలోకానికి ఆరోహణమైపోయాను. ఇవన్నీ మీరు మీ కన్నులతో మీరు చూచారు. నేను ఆరోహణమైపోవట కానీ నేను మీతో చెప్పిన ప్రతి మాటను నేను మీకు వివరించి బోధించి ఉన్నాను. నేను శిలువ మరణం పొందుట గురించి కానీ, సమాధి చేయబోట కానీ, 3వ దినమున తిరిగి లేవడం కానీ ఇవన్నీ నేను మీకు చెప్పి ఉన్నారు. మీరు కన్నులారా చూచి ఉన్నారు, చెవులారా విని ఉన్నారు. ఈ సంగతులన్నీ మీరు ప్రపంచానికి చాటించండి, ప్రపంచానికి నా గురించి తెలియజేయండి. తిరిగి యేసుక్రీస్తు ప్రభువు మేఘారుడై రాబోతున్నాడని తెలియచేయండి. న్యాయము తీర్చడానికి న్యాయపీఠం మీద కూర్చొని ఆయన న్యాయము తీర్చడానికి రాబోతున్నాడని తెలియచేయండి. అది ప్రభువు కోరుకునేది. తన గురించి సాక్ష్యము చెప్పాలని కోరుకుంటున్నాడు. కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. చాలామంది క్రైస్తవులు సాక్ష్యం ఇచ్చుట నేను విని ఉన్నాను, కానీ వారు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడం లేదు. ఇదిగో మేము తిన్న అరటిపండు ఎంత గొప్ప కార్యం చేసిందో, లేకపోతే అంజూరపు పండు గురించో, యాపిల్ పండు గురించో, వాటి యొక్క మహిమ గురించో, నేను చేసిన ఉపవాస ప్రార్థన, నా కన్నిటి ప్రార్థన గురించో, దివారాత్రము మొరపెట్టిన సంఘము గురించో, ప్రత్యేకంగా ప్రార్థించిన పాస్టర్ గురించో, యెరూషలేము గురించో, ఇంకో దేని గురించో అందరూ కూడా సాక్ష్యం చెప్తున్నారు. ఇలాంటి సాక్ష్యము ప్రభువు అడగడం లేదు. నిజమైన దేవుడు అని నీకు బయలుపరచబడి ఉంటే అవి నీవు పొందుకున్నటువంటి గొప్ప కార్యమే కావచ్చు, దర్శన రూపముగా ఆయన ప్రత్యక్షతనే కావచ్చు, నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మనే కావచ్చు. ఏది జరిగినా నువ్వు గినక నిజంగా ఇది యేసు ప్రభు నిజమైన దేవుడు అని నువ్వు నమ్మి ఉంటే అది నువ్వు ప్రకటించవలసిందే. ప్రభు గురించి నిలబడవలసిందే, ప్రభు సాక్షులుగా నిలబడవలసిందే. అంతే, ఆయనకు మాత్రమే మనము సాక్షులము, ఇంకా దేనికి సాక్షులము కాదు. అంత మాత్రమే కాకుండా మనం సాక్ష్యం ఇచ్చేటప్పుడు మనం చేస్తుంటాము మన యొక్క భక్తి జీవితాన్ని, మనకున్న తలాంతులను గురించి సాక్ష్యం ఇస్తుంటాము, మనకున్న కృపావరాల గురించి సాక్ష్యం ఇస్తుంటాము, మన కన్నీటి ప్రార్థనల గురించి సాక్ష్యం ఇస్తున్నాము, మనము నడిచినటువంటి భయంకర పరిస్థితులను వివరించి ఎంతో గొప్పగా మనం పడిన వేదన, బాధ, దుఃఖాన్ని గురించి మనము సాక్ష్యం ఇస్తుంటాము. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత భక్తిపరులమైనా, మనము ఎంత చక్కగా కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎంత నీతియుక్తమైన భక్తిగల జీవితం జీవిస్తున్నా, ఎన్ని కృపావారాలతో నింపబడి ఉన్నా ఆయన కృప లేనిదే మనము కార్యాలను పొందుకోలేము. ఆయన కృప లేనిదే మనము కార్యాలను పొందుకోలేము. కార్యములకు మూలము ఆయన లేకుంటే కార్యాన్ని ఎవరు చేస్తారు? మన భక్తి జీవితము, మన ప్రార్థనలు, మన కన్నీటి ఉపవాస ప్రార్థనలు దానికి సాధనాలు మాత్రమే, కార్యాలు పొందుకోవడానికి సాధనాలు మాత్రమే. దీనిని మనము మర్చిపోకూడదు. కార్యాలు ఆయనవి, సాధనాలు మాత్రమే మన యొక్క ఏడ్పులు కానీ మన ఉపవాసాలు కానీ అని చెప్పేసి నేను మీకు మనవి చేయుచున్నాను. తర్వాత ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాకు ఎందుకులే ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడము లేకపోతే నేను సాక్ష్యం ఇస్తే అందరు ఏమనుకుంటారో, నేను క్రిస్టియన్ అని తెలిసిపోయిందని భయపడో, లేకపోతే చెప్పడానికి సిగ్గుపడో మనము చాలామంది సాక్ష్యాలు ఇవ్వలేకపోతున్నారు. అయితే ఒక్క సంగతి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకప్పుడు ఎవరో సాక్ష్యం ఇచ్చారు కాబట్టి మనము ప్రభు దగ్గరికి వచ్చాము. ఈరోజు మనం ప్రభుని ఎరిగి ఉన్నాము అంటే మనకు కూడా ఎవరో చెప్పారు ప్రభుని యేసుక్రీస్తు గురించి, ఆయన గురించి మనం విన్నాము కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. మనం సత్యాన్ని తెలుసుకున్నాము, కార్యాలు పొందుకున్న మనము సత్యాన్ని ప్రకటించి ఆయనకు సాక్షులుగా నిలవబడాలి. ప్రభు మనల్ని పుట్టించింది తన మహిమ కొరకు. ప్రభు మనల్ని పుట్టించింది తన మహిమ కొరకని మనము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తాం. చాలా చక్కగా రాయించి ఉన్నాడు. మనం ప్రభును సాక్ష్యాల ద్వారా ప్రభును మహిమపరచడానికి మనము పుట్టి ఉన్నామనే సంగతిని మనం మర్చిపోకూడదు. లేకుంటే ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు మన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయాలా? ఎందుకు ఆశ్చర్య కార్యాలు చేయాలా?
ఎందుకు మనం ఊహించలేని కార్యాలు మన జీవితంలో ఎందుకు చేయాలి, ఎందుకు చేశాడు? మనము ఏమైనా తెలివైన వాళ్ళమైనా, జ్ఞానవంతులమైనా, లేకపోతే బహు బలవంతులమైనా, లేకపోతే పెద్ద అందగాడమైనా, ఎందుకు మనకు ఆయన కృపావరాలు, తలాంతులు ఇస్తాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి, ఇవన్నీ మన జీవితంలో చేస్తున్నాడు. మనం ఒక ఉన్నత స్థానంలో పెడుతున్నాడు. మీరు సాక్ష్యం ఇవ్వండి. ఇదిగో ఈ నా జీవితానికి నా ప్రభువైన యేసుక్రీస్తు వారే మూలము, ఆయనే నిజమైన దేవుడని సాక్ష్యం ఇవ్వండి. దానికోసమే ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో నేను నిలబెట్టాడన్న సత్యాన్ని మర్చిపోకూడదని నేను ప్రభుపేట మనవి చేయుచున్నాను. తర్వాతగా దేవుడు మీరే నాకు సాక్షులు, సర్వ సృష్టికి వెళ్ళి నా గురించి సాక్ష్యం ఇవ్వండి అని చెప్పడానికి ఇంకొక కారణం కూడా ఉంది. మనలను తీర్పులోనికి తేవడానికి ప్రభు న్యాయపీఠం మీద కూర్చుండి తీర్పు తీర్చున్నప్పుడు అక్కడ ఎవరైనా ప్రభువా నీ గురించి నాకు తెలియదు, ఎవరు నిన్ను గురించి ప్రకటించలేదన్నప్పుడు, ఒకవేళ అటువంటి వారితో నీవు సంబంధం కలిగి ఉంటే ప్రభువు నిన్ను తీర్పులోనికి తీసుకొని వస్తాడు. ఎందుకు నువ్వు నా గురించి సాక్ష్యం ఇవ్వలేదు? ఎందుకు నువ్వు నా గురించి చెప్పలేదు? ఎందుకు నువ్వు చెప్పలేదు? నువ్వు యేసు ప్రభువును నమ్మకపోతే నువ్వు నశించిపోతావని నువ్వు ఎందుకు చెప్పలేదని ప్రభు మనను అడుగుతాడని నేను మీకు మనవి చేస్తున్నాను. మనం చాలాసార్లు చదివాము. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయములో ఎంత చక్కగా వాక్యము రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయంలో చక్కగా రాయబడింది. ఒకసారి మనం చదువుదాం. 33వ అధ్యాయం 8వ వచనం. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట చేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషములను బట్టి మరణము నొందును కానీ అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గను విడవలనే నువ్వు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవబడేలా అతడు తన దోషములను బట్టి మరణం నొందును కానీ నీవు నీ ప్రాణమును దక్కించుకొందువు. కాబట్టి అయ్యా నువ్వు నశించిపోతున్నావు, ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు తిరుగు అని నువ్వు ప్రకటిస్తే అతడు నశించిపోయినా నీకు బాధ్యత లేదు. కానీ అతనికి చెప్పకుండటం వలన అతడు నశించిపోతే సత్యము తెలిసి కూడా చెప్పనందుకు దోషము మన మీద కూడా వస్తుంది. మనము తీర్పులోనికి తేబడతాం. కాబట్టి మనకు ఇంకొక దారి లేదు. మనసు పెట్టి ప్రభు గురించి సాక్ష్యం ఇద్దాము. మన జీవితము దాని కొరకే ఉంది, మన జీవితము దాని కొరకే ఉంది. కాబట్టి అలసత్యము చూపించవద్దు. ప్రభువుని అడుగుదాము కృప చూపని, విశ్వాసముతో ధైర్యంతో ఆయన కొరకు నిలబడకు శక్తిని ఇమ్మని తలలు వంచండి. ప్రార్థన చేద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నాయన అద్భుతమైన ఆయన వాక్యాన్ని మాకు అనుగ్రహించిన ఓను ప్రభు, నాయన మేము ఈ లోకంలో ఆయన జీవించుచున్నది ప్రభు కేవలం ప్రభు నిన్ను మహిమపరచడానికి మా సాక్ష్యాల ద్వారా తండ్రి నాయన గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించిన దేవానైనా నిన్ను ఎరిగి ఉండుట ఎంతో గొప్ప ధన్యత ప్రభువా. నాయన ఈ సత్యాన్ని నాయన నువ్వు నా తండ్రి నాయన రక్షకుడు అని, నా తండ్రి నాయన పాపాలు క్షమించేవాడమని, పరలోక రాజ్యానికి చేర్చేవాడమని, ఈ లోకంలో ప్రభు మా యొక్క ప్రతి అవసరతను తీర్చేవాడమని, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడని నమ్మకపోతే నశించిపోతారనే సత్యాన్ని ప్రభు ప్రకటించే వారిగా ఆయన ఇక్కడున్న ప్రతి బిడ్డను నిలవబెట్టమని వేడుకొనుచున్నాను. మనస్సును బలపరచము, నూతన పరచమని వేడుకొనుచున్నాను. విశ్వాసంతో ధైర్యంతో నింపుమని, సిగ్గుపడకుండా నా తండ్రి భయపడకుండా ప్రభు నీ గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా నేను మమ్మల్ని అందరూ నిలవబెట్టమని నా దేవుడు నా ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.